ఏపీలో మహిళలు, యువతులు, బాలికలపై జరుగుతున్న అకృత్యాలకు కొత్త భాష్యం చెప్పారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. అమ్మాయిల స్వీయ తప్పిదాల వల్లే నేరాలు జరుగుతున్నాయన్నారామె. అనంతపురంలోని సాయిబాబా నేషనల్ డిగ్రీ కాలేజీలో మహిళలకు అవగాహన కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు రాయపాటి శైలజ. ఆడపిల్లలు బాగుండాలి అనే ఉద్దేశంతో ఎన్నో స్టెప్స్ తీసుకుంటున్నా, ఇంకా కొన్ని జరుగుతున్నాయంటే మేము చూసి 2 monthsలో మేము చూసి అనలైజ్ చేసింది ఏంటంటే, కొన్ని స్వయంకృతాపరాధం లేకపోతే ఆడపిల్లలు చేతిలా చేసుకుంటున్నారు. ఆడపిల్లలు చాలామంది ట్రాప్లో పడిపోతున్నారు, ఎస్పెషలీ మైనర్స్. మేము చూసిన దాదాపు కేసెస్ ఏంటంటే పెళ్ళైన వాళ్ళతో, మైనర్స్ లేకపోతే జస్ట్ అప్పుడే డిగ్రీ జాయిన్ అయిన వాళ్ళు, ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా, చదువు గురించి ఆలోచించకుండా పెళ్ళైన వాళ్ళు ట్రాప్లో పడిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం, పేరెంట్స్ వచ్చి మిస్సింగ్ కంప్లైంట్స్ ఇవ్వమంటాం, వాళ్ళని ట్రేస్ చేయడానికి మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టి, ఇవన్నీ కూడా వచ్చాక కూడా వాళ్ళకి ఎంత కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుందంటే ఆ అమ్మాయిని ఆ ట్రాప్లో నుంచి బయటికి తీసుకురావడానికి కూడా చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఎంతసేపటికి ఏ ఇన్సిడెంట్ జరిగినా ప్రభుత్వము బాధ్యత అంటున్నారు, కానీ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ప్రతి ఇంటికి కాపలా పెట్టలేదు. ఎందుకంటే మనకి కొంచెం సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి, ఆడపిల్లలకి మంచా చెడు అని తెలియాలి, పేరెంట్స్ నుంచి మొదలవ్వాలి, ప్రేమతో చెప్పాలి. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ గట్టిగా చెప్పేసరికి వాళ్ళకు కూడా దాచిపెట్టేసి అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం చేస్తున్నారు.